90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. సో చాలా మంది కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు, హ్యాపీ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు క్లాసెస్కి? ఎస్ మేడం, మనది వచ్చేసి ఇప్పుడు అప్కమింగ్ సండే టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్షాప్ని డిజైన్ చేస్తాం మేడం. ఇది 2 hours వర్క్షాప్ అనమాట. సో ఇది అందరికీ అవైలబుల్గా ఉండాలి. స్టడీస్లో వాళ్ళు స్ట్రక్ అవుతున్న ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయాలి, వాళ్ళకి కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో అతి తక్కువ ఫీజు తోటి జస్ట్ 199 రూపీస్కే మనము 2 hours వర్క్షాప్ని డిజైన్ చేస్తాం మేడం. దీనికి ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పేరెంట్స్, పిల్లలు ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చు ఆన్లైన్ కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. బై ద వే నెక్స్ట్ వీక్ మొత్తం కూడా సంక్రాంతి హాలిడేస్ ఆల్మోస్ట్ 7 days ఉన్నాయి. సో ఆ 7 daysని డైలీ మీరు జస్ట్ 1.5 hour ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్న దాని గురించి కూడా నేను అక్కడ టాపర్ స్టడీ సీక్రెట్ వర్క్షాప్లో చెప్పబోతున్నాను, కాబట్టి డోంట్ మిస్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఎస్ మేడం, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి అండ్ చిన్నపిల్లలందరికీ మెమొరీ పవర్ అనేది సేమ్గా ఉంటుంది అని. కానీ మనం చూస్తే కొందరు ఈజీగా గ్రాప్ చేస్తారు, ఇంకొందరు చాలా టైం తీసుకుంటూ ఉంటారు. మరి మైండ్ సెట్ సేమ్, మైండ్ పవర్ సేమ్ ఉన్నప్పుడు గ్రాస్పింగ్ చేసే ప్రాసెస్లో కొందరు తక్కువ సమయంలో, కొందరు ఎక్కువ సమయం ఎందుకు పడుతుంది అంటారు? వై? ఎస్ మేడం, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అంటుంటాం అందరికీ కూడా బ్రెయిన్ పవర్ సేమ్ ఉంటుంది, కానీ ఆ బ్రెయిన్ పవర్ సేమ్ ఉన్నదాన్ని అందరు కరెక్ట్ వేలో యూస్ చేసుకుంటున్నారా లేదా అనేది పాయింట్ అనమాట ఇక్కడ. అందుకే మనం అంటుంటాం అన్ట్రైన్డ్, ట్రైన్డ్ అని ఉంటుంది మేడం. అన్ట్రైన్డ్ బ్రెయిన్ అంటే ఏంటంటే వాళ్ళకి ఎలా గుర్తుపెట్టుకోవాలో సరిగ్గా తెలియదు, జస్ట్ ఒక మూస పద్ధతిలో పోతుంటారు. దాన్ని మనం రూట్ మెథడ్ అంటారు, దాన్ని మనం బట్టి పద్ధతి అంటారు. సో ఇది అన్ట్రైన్డ్ వాళ్ళు. ట్రైన్డ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ని వాళ్ళు ఎలా యూస్ చేసుకోవాలనేది తెలుసుకున్న వాళ్ళు అనమాట. ఇప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉంది, దాన్ని ఎలా వాడాలో తెలియనప్పుడు నా దగ్గర అంత మంచి ఫోన్ ఉండి వాల్యూ లేదు. ఒక రిమోట్ ఉంది, దాన్ని ఎలా వాడాలో తెలియనప్పుడు ఆ రిమోట్ నా దగ్గర ఉండి వాల్యూ లేదు. సేమ్ అలాగే బ్రెయిన్ అందరికీ సేమ్ ఉంది, కానీ దాన్ని యూస్ చేసుకునే ఆ బ్రెయిన్ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు, ఎలా గ్రాస్పింగ్ పవర్ని పెంచుకుంటారు అన్నది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది మేడం. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఒకవేళ మాకు బాగా గ్రాస్పింగ్ పవర్ రావాలి అనుకుంటే ఫస్ట్ టైంని బాగా యూజ్ చేసుకోవాలి. సో దీంట్లో ప్రతి పిల్లలకి కూడా, ప్రతి పేరెంట్ కూడా పిల్లల గ్రాస్పింగ్ పవర్ పెరగాలి, వాళ్ళు సమాజంలో కొంచెం ఆర్డినరీగా కాదు ఎక్స్ట్రాడినరీగా ఉండాలి అనుకుంటున్న ప్రతి పేరెంట్ కూడా ఒక హ్యాబిట్ని అలవాటు చేయాలి వాళ్ళ పిల్లలకి. బై ద వే వాళ్ళు కూడా అలవాటు చేసుకోవాలి. అదేంటంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవడం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు మనం ఉదయం నిద్ర లేసినప్పుడు కనీసం ఒక 2 గంటలు ముందుగా నిద్ర లేసినా మనకు ప్రతిరోజు కూడా 2 గంటలు మిగిలితే ఒక వారంలో మనకు 14 గంటలు సేవ చేసిన వాళ్ళు ఉంటాం. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి 2 hours ఎందుకు మరి ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్ లేసి ఏం చేయాలి? చాలామంది ఎందుకు నిద్ర లేవారంటే ఈవెన్ పేరెంట్స్ అయినా పిల్లలైనా నిద్ర లేసి ఏం చేయాలో తెలియకపోవడం వల్ల నిద్ర లేవారు. సో ఫస్ట్ మనం ఏమంటే నిద్ర లేచిన తర్వాత వ్యాయామంని అలవాటు చేయాలి మనం. ఫస్ట్ ఎందుకు వ్యాయామం అలవాటు చేయాలంటే మొబైల్కి ఎప్పుడైతే మనం ఛార్జింగ్ పెడితే అది 100% మార్నింగ్ అయితే డే మొత్తం ఎలా హెల్ప్ అవుతుందో మనం వ్యాయామం చేసినప్పుడు మన బ్రెయిన్ పవర్, మన బ్రెయిన్ సెల్స్ కూడా అంత యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి వ్యాయామం చేయడం అనేది ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకి నేర్పించాలి. అప్పుడే బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ న్యూరాన్స్ ఏదైతే ఉందో అది టెన్షన్కి గురి కాకుండా న్యూరో ప్యాటర్న్స్ అనేది చాలా కామ్ డౌన్గా ఉంటాయి. దెన్ వ్యాయామంతో పాటు వాకింగ్ కూడా చేయించవచ్చు. వాకింగ్ చేయడం వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. పిల్లలు కొంచెం కామ్ డౌన్గా మైండ్లో ఎలాంటి అలజడి లేకుండా ఉండగలుగుతారు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాకింగ్ అండ్ మెడిటేషన్ అనే దానికి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి చదవడం మీద ఎక్కువ ఫోకస్ చేయించాలి నిద్ర లేచిన తర్వాతనే. ఎందుకు చదవడం మీద ఎక్కువ ఫోకస్ అంటే మనం ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ దాంతోపాటు వాకింగ్ చేయడం వల్ల మన బ్రెయిన్లో ఆ న్యూరో ప్యాటర్న్స్ అనేవి కూడా కామ్ డౌన్గా ఉంటాయి, అన్ని న్యూరాన్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి. సో అలాంటప్పుడు ఇప్పుడు మనము చిన్నగా అబ్జర్వ్ చేస్తే నిన్న నైట్ పడుకునేటప్పుడు ఒక చదివామనుకోండి, అది మనకు అంత క్లారిటీగా అనిపించదు. అంటే మనం చదివింది మనకు గుర్తున్నట్టు కూడా అనిపించదు, బహుశా అర్థం కూడా కాదు కొన్ని లెసన్స్. కానీ అదే నెక్స్ట్ డే మార్నింగ్ చదివితే అసలు నేను నిన్న నైట్ చదివితే నాకు ఏం అర్థం కాలేదు, ఇప్పుడు చదివితే ఇంత స్పీడ్గా నేను నేర్చుకోగలిగానా అన్న ఫీల్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే మనకు అక్కడ మన బ్రెయిన్ న్యూరల్ ప్యాటర్న్స్ అనేది చాలా కామ్ డౌన్గా, ఎలాంటి అలజడి లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మనకు ఎవరు ఫోన్ చేయరు, మనతో మాట్లాడడానికి ఎవరు రారు, మనకు ఎలాంటి సౌండ్స్ కూడా రావు. కాబట్టి అలాంటి టైంలో మనం చాలా కామ్ డౌన్గా నేర్చుకున్నది ఈజీగా అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ నిద్ర లేపడం ప్రతి పేరెంట్కి బాధ్యతగా తీసుకోవాలి, అక్కడ టైం సేవ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఆ టైంలో చదివించడం. క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఒకవేళ మీకు ఎంత టఫెస్ట్ సబ్జెక్ట్ అయినా సరే దీన్ని మనం బ్రహ్మముహూర్తం అంటారు. అంటే ఆ బ్రహ్మముహూర్తంలో ఏదైతే మనం స్టార్ట్ చేసి దాని ప్రాముఖ్యత చాలా ఉంటుంది, బ్రహ్మముహూర్తం యొక్క ప్రాముఖ్యత. సో ఎందుకు అంటే ఆ టైంలో ఇప్పుడు మనం పద్యాలు వల్ల వేయడం, శ్లోకాలు వల్ల వేయడం, పురాణాల నుంచి కూడా మనకి టైం యొక్క ప్రియారిటీ అనేది ఉంది. కాబట్టి స్టడీస్కి ఆ టైంలో ప్రియారిటీ ఇవ్వండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్
ఫుడ్. ఇప్పుడు మనం అంటుంటాం ఒక వెహికల్ ఉంది, ఒక పెట్రోల్ పోయాల్సిన కార్లో డీజిల్ పోస్తే ఎంత ప్రమాదమో హెల్దీ బాడీలో అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటే కూడా అలాంటి ప్రమాదమే జరుగుతుంది. కాబట్టి మనం హెల్దీగా ఉండాలి అనుకున్నా, మనం చేసే పనులు మనం యాక్టివ్గా చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా మ్యాండేటరీ అవుతుంది. నేను ప్రతి క్లాస్లో కూడా చెప్తున్నాను, ఇప్పటికీ చాలా వీడియోలో చెప్పాను. ఫస్ట్ లెర్నింగ్ రిక్వైర్స్ ఎనర్జీ. అంటే నువ్వు ఏదైతే నేర్చుకోవాలనుకుంటా ఫస్ట్ నువ్వు ఎనర్జెటిక్గా ఉండడం అనేది నేర్చుకోవాలి. ఎనర్జెటిక్గా లేకుండా డల్గా ఉన్నామనుకోండి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మన బాడీ అన్న, మన బ్రెయిన్ తమ్ముడు. అన్న సరిగ్గా ఉంటే తమ్ముడు సరిగ్గా ఉంటాడని మామూలుగా మనం అందరం అంటుంటాం. సేమ్ అలాగే మన ఫిజియాలజీ బాగుంటే మన సైకాలజీ కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫుడ్కి ప్రియారిటీ ఇవ్వాలి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ మిల్లెట్స్, ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఫుడ్, విటమిన్స్ ఉండే ఫుడ్ను, లేకుంటే ప్రతిరోజు కూడా ఎగ్ ఇవ్వడం, ఇలాంటివి తీసినప్పుడు మన లోపల మన బాడీకి ఏదైతే పోషకాలు అవసరమో అవి అందినప్పుడు మన బ్రెయిన్ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా ఒక అపోహలు ఉంటుంది ఇక్కడ, ఈ ఫుడ్ ఐటమ్ తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుందా అంటే బ్రెయిన్ పవర్ పెరగదు. ఇది ఒక అపోహ మాత్రమే. మనం కొన్ని ఇలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు బ్రెయిన్ చురుకుగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ పవర్ పెరగాలంటే బ్రెయిన్ పవర్ పెరిగేదానికి సైంటిఫికల్గా ప్రూవ్ అయిన టెక్నిక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఫాలో అయినప్పుడే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల చురుకుగా ఉంటుంది. చురుకుగా ఉంటే మనం చెప్పాం కదా, లెర్నింగ్ రిక్వైర్స్ ఎనర్జీ అని. సో మనం ఎనర్జెటిక్గా ఉండి ఎక్కువ నేర్చుకుంటాం. కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఎక్కువ నేర్చుకున్న వాళ్ళం అవుతాం. దెన్ నెక్స్ట్ ఇంకా ఈజీ వేలో గ్రాస్పింగ్ చేయాలి అంటే వీటితో పాటు అంటే ఎర్లీ మార్నింగ్ లేస్తాం, దాంతోపాటు రీడింగ్ ఆ హ్యాబిట్గా మార్చుకుంటాం, తర్వాత వచ్చేసి ఫుడ్ మంచిగా తీసుకుంటాం, నెక్స్ట్ వచ్చేసి స్టడీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి నేను అంటుంటాను, ప్రతి ఒక్కరికి కూడా చదవాలని ఉంటుంది, కానీ ఎలా చదవాలో తెలియక ఆగిపోయారు. ఇప్పటికి కొన్ని లక్షల్లో ఫీజు కట్టిన పిల్లల విషయంలో కొంత డిసప్పాయింట్ ఉంటారు మేడం పేరెంట్స్. ఎందుకంటే మా పిల్లలు ఎలాంటి ఇంప్రూవ్ లేదు, ఎలాంటి గ్రోత్ లేదు. దీనికి రీజన్ వచ్చేసి ఏంటంటే అందరూ చదవండి అంటారు కానీ ఎలా చదవాలో చెప్పరు. సో పిల్లలకి ఎలా చదవాలనే విషయాన్ని మనం చెప్పినప్పుడు, వాళ్ళకి స్టడీ స్కిల్స్ నేర్పించినప్పుడు ఈ టాపిక్స్ సబ్జెక్ట్స్ ఏదైతుందో దీన్ని ఈజీగా కంప్లీట్ చేసుకుంటారు. దెన్ నెక్స్ట్ ఎక్స్ట్రా టైం మిగులుతుంది. స్టడీ స్కిల్స్ యూజ్ చేసి వీళ్ళు టాపిక్స్ చదివినాక ఎక్స్ట్రా టైం మిగులుతుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా టైంలో ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకుంటారు. అప్పుడే కదా ఒక ఆర్డినరీ స్టూడెంట్ నుంచి ఎక్స్ట్రా ఆర్డినరీ స్టూడెంట్గా మారాలంటే ఈ ఎక్స్ట్రా స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా స్కూల్లో సిలబస్ నేర్పిస్తారు, స్టడీ స్కిల్స్ నేర్పించే బాధ్యత మాత్రం పేరెంట్గా మీరే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మీ పిల్లలకి స్టడీ స్కిల్స్ టీచ్ చేసినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ గ్రాస్పింగ్ పవర్, ఈ హ్యాబిట్స్ అన్నింటి కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ పెరిగి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అందరికంటే కూడా ఒక అడుగు ముందు ఉండడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.